అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కత్తివేటు బల్లెంపోటు కంటే బలమైంది వెన్నుపోటు. ఓ సూపర్ హిట్ సినిమాలోని ఈ డైలాగ్ను దశాబ్దాలుగా ఫాలో అవుతూ అమలు చేస్తున్నారు చంద్రబాబు. అరచేతిలో వైకుంఠం చూపించడం, అవసరానికి వాడుకోవడం, పని పూర్తయిన తర్వాత నిలువున వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అన్ని వర్గాల ప్రజల్ని ముంచినట్టే ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా చంద్రబాబు నట్టేట ముంచారు. సంపద సృష్టించి ఉద్యోగుల హామీలన్నీ నెరవేర్చుతారన్న ఈ పెద్ద మనిషి ఇప్పుడు వారిని నిలువున వెన్నుపోటు పొడిచారు. ఎన్నికలకు ముందు రకరకాల మాయమాటలు చెప్పి ఉద్యోగులను నమ్మించిన చంద్రబాబు 16 నెలలుగా వాళ్లకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అన్ని శాఖల ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే చర్చల పేరుతో పిలిచి ఒక్క డిఏ ఇస్తానని చెప్పి పంపారు. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని విమర్శించారు. అసలు ఇంతమంది ఉద్యోగులు అవసరం లేదని, వరుస పెట్టి కొందరిని లేపేస్తానని అంతర్ముఖంగా హెచ్చరించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైతే అసలు ప్రభుత్వానికి అవసరమే లేదు అన్నట్లు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసే ఆలోచనే లేదని, అవసరమైతే వారిని కూడా పీకి పారేస్తానని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అంతా లీకులమయం. ఈసారి కూడా అదే జరిగింది. పీఆర్సీ ప్రకటన ఉంటుందని, 2 నుంచి 3 డిఏలు, ఐఆర్పై ప్రకటన ఉంటుందని ప్రభుత్వం సైడ్ నుంచే లీకులిచ్చారు. ఉద్యోగులందరూ నిజమని సంతోషించారు. కానీ చర్చల పేరుతో గంటల తరబడి కాలయాపన చేసి చివరికి ఉసూరు అనిపించారు. కేవలం ఒక్కటంటే ఒక్క డిఏ ప్రకటించి అదే పెద్ద పండగ అన్నట్లు హడావుడి చేశారు. ఎల్లో మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు. ప్రకటించిన ఆ ఒక్క డిఏ కూడా చంద్రబాబు దయ్యేనన్నంత బిల్డప్లిచ్చారు. నిజానికి వైఎస్ జగన్ ఉద్యోగులకు 11 డిఏలు ఇచ్చారు. కానీ ఏనాడు ఇలా చంద్రబాబులా ప్రచారం చేసుకోలేదు. ఇదే విషయంపై ప్రభుత్వాన్ని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వం 2 రోజులుగా ఉద్యోగులందరికీ ఒక మంచి సినిమా చూపించింది. ఇంత చేసి చివరకు ఏం చేశారు? తుస్మనిపించింది. ఒక్క డిఏ ఇవ్వడం కోసం ఇంత డ్రామా, ఇంత అడావుడి చేసిండ్రు. కేబినెట్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి హామీల అమలు గురించి, చెల్లించాల్సిన బకాయిల గురించి చంద్రబాబు ప్రకటన చేస్తారేమో అని ఆశగా ఎదురుచూడటం, చివరికి భంగపట్టం ఉద్యోగులకు అలవాటుగా మారింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి ఆ సంగతి ఏమైంది? గతంలో జగన్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించారు. అంతేకాదు జగన్ హయాంలోనే పీఆర్సీ వేసి దానికి చైర్మన్ ని కూడా నియమిస్తే చంద్రబాబు వచ్చాక రద్దు చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్ గురించి చంద్రబాబు మాట్లాడటం లేదు. మొత్తంగా ఉద్యోగులకు అక్షరాల 31,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. పోలీసులకు ప్రకటించిన ఒక విడత ఈఎల్ను కూడా మొత్తం ఒకేసారి కాకుండా నవంబర్లో సగం, జనవరిలో సగం చొప్పున ఇస్తామని చెప్పారు. పోలీసులకు 200 కోట్లు ఇవ్వటానికే 2 విడతలు ప్రకటించిన చంద్రబాబు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు బకాయి పడిన 31,000 కోట్లు ఇస్తారా? ఇస్తే ఎన్ని విడతలు తీసుకుంటారు? గతంలో ఎప్పుడు డిఏ ఇచ్చినప్పుడు ఇంత అడావిడి, ఇంత హంగామా చూడలే. గత ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల కాలంలో 11 డిఏలు ఇచ్చింది. ఎప్పుడు ఇంత అడావిడి చేయలే. ఇప్పుడు డిఏజీఓ కోసం గంటల తరబడి 14 సంఘాల నాయకులు పోయి ముందు సిఎస్ గారితో చర్చ, మంత్రులతో చర్చ, తర్వాత సీఎంతో గంటల తరబడి చర్చ చేసి చివరికి ఒక డిఏ కోసం ఇంత హడావిడి. అంటే ఉద్యోగులకు డిఏ ఇవ్వడమే ఒక పెద్ద గొప్ప విషయం అని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశమా? లేదంటే ఉద్యోగులకు ఏదేదో చేస్తున్నామని, ఉద్యోగులకు చాలా చేస్తున్నామని ప్రజలకు నిరూపించడానికి చేస్తుందా? అర్థం కావడంలే. టెన్షన్గా 1వ తేదీకి ఉద్యోగులకు జీతాలంటూ హడావుడు చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఎప్పుడు జీతాలు వేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. వాలంటీర్లకు ఇచ్చే జీతాలు 5,000 నుంచి 10,000కు పెంచుతామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే వాళ్లను రోడ్డున పడేశారు. ఇంత దారుణంగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెప్తామంటూ ఉద్యోగ సంఘాల నేతలు డైరెక్ట్ గానే హెచ్చరిస్తున్నారు.